ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో ముగ్గురు కలవడంపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. మోడీ ఇలాంటి సమావేశాలకు సిగ్గుపడాలని అమెరికా అభిప్రాయపడుతుంది. అమెరికా వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో మోడీని విమర్శిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నాయకుడు రెండు అతిపెద్ద సర్వాధికార దేశాల నాయకులతో కలిసి ఉండడం సిగ్గుచేటు అంటున్నారు. అలాగే ట్రంప్ మోడీని విమర్శిస్తూ పూర్తిగా ఒకవైపు విపత్తుగా అభివర్ణిస్తున్నారు. సార్క్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్పింగ్ కలిసిన ఫోటోలపై అమెరికాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కానీ ఈ విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అనేక పనికిమాలిన చర్యలు చేస్తున్నాడు కదా. మోడీని విమర్శించే ముందు ట్రంప్కు ముందుగా సిగ్గుండాలి కదా. ట్రంప్ కూడా పుతిన్ను కలిశారు. 2025 ఆగస్టు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్ సమావేశమై ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిపారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరు నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ను ట్రంప్ ప్రశంసించారు. యుద్ధంపై ట్రంప్ తన దృక్పథాన్ని మార్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మరి పుతిన్ కలిసినప్పుడు ఈయన ఎంత సిగ్గుపడి ఉంటాడో మరి. మరో విషయం ఏంటంటే, పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని ట్రంప్ ప్రమాదకరమైన ఉగ్రవాద దేశంగా చూడకుండా దానితో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను ట్రంప్ అమెరికాకు స్వాగతించిండు. అక్కడ అసీం మునీర్కు రాజమర్యాదలు చేసి ఉగ్రవాద నిరోధానికి అద్భుతమైన భాగస్వామ్యాన్ని కితాబిచ్చాడు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం ఆయన కథగా బాగా నచ్చిందేమో ఎవరికి తెలుసు. అమెరికాలో వందల మందిని చంపిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ కడుపులో దాచుకున్న సంగతి ఈ ట్రంప్కు గుర్తుకు లేదా? అలాంటి ఉగ్రవాద దేశంతో దోస్తీ కట్టడానికి ముందు ట్రంప్కు కూడా సిగ్గుండాలి కదా. తమకు ప్రమాదం వస్తే ప్రపంచాన్ని అంతం చేస్తామని అసీం మునీర్ అదే అమెరికా గడ్డ మీద నుండి ప్రకటన చేస్తుంటే ట్రంప్కు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? ఇలాంటి విషయాలపై స్పందిస్తూ ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపారాల కోసం భారత్తో సంబంధాలను త్యాగం చేసి పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకుంటున్నారని మాజీ యుఎస్ ఎన్ఎస్ఏ జేక్ సులివన్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ మొదటి పాలనలో అమెరికా సైనిక సహాయాన్ని తగ్గించినా ఇప్పుడు మళ్ళీ సన్నిహితమవుతున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే జిన్పింగ్ను కలుస్తానని ట్రంప్ చెబుతున్నాడు. చైనాకు వెళ్లి జిన్పింగ్ను కలవడానికి ఆహ్వానం అంగీకరించిండు కూడా. సమీప భవిష్యత్తులో చైనా సందర్శిస్తానని ట్రంప్ చెబుతున్నాడు. మరి జిన్పింగ్ను కలవడానికి నీకెందుకు సిగ్గు అనిపించట్లేదు ట్రంప్? భారత్కు మాత్రమే సిగ్గు అనిపించాలా? ఇదెక్కడి వింత? బ్రతకడానికి వచ్చిన వలసవాదులపై కఠిన విధానాలు అమలు చేస్తున్నారు. ఇక్కడ మీకు సిగ్గు అనిపించట్లేదా? గాజాను స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదిస్తారు. ఇక్కడ కూడా సిగ్గు అనిపించట్లేదు. భారత్ చైనాపై వాణిజ్య యుద్ధాలు చేస్తూ మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిలో మీకు సిగ్గు అనిపించట్లేదు. అమెరికా ఇలాంటి ద్వంద్వ వైఖరి కలిగి ఉండడం సరికాదు. మోడీని విమర్శించే ముందు ట్రంప్ తన చర్యలపై సిగ్గుపడాలి. భారత్ బహుముఖ విదేశాంగ విధానం అనుసరిస్తుంది. అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. ట్రంప్ వంటి నాయకులు తమ స్వార్థాల కోసం బంధాలను త్యాగం చేయడం బదులు సమానత్వంతో ముందుకు సాగాలి.